కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిన్న ఎవరు వి ప్రకాష్ని కాళేశ్వరం కమిషన్ పిలిచింది విచారణకి. పిలిస్తే ఏం జరిగింది, అవినీతి ఎట్లా జరిగింది, వివరాలు చెప్పండి, ఎందుకు పనులు పూర్తి కాకముందుకే కాళేశ్వరం ఏజెన్సీలకు కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారని చెప్పేసి కమిషన్ అడిగితే ఆయన కోదండరాం అబద్ధం చెప్పిండు, వెదిరే శ్రీరామ్ అబద్ధం చెప్పిండు, రఘు అబద్ధం చెప్పిండని చెప్పేసి ప్రకాష్ రావు చెప్పిండంట. రాజకీయాల జోలికి వెళ్లకుండా ప్రాణహిత చేవెళ్ళ కాదని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడానికి కారణాలు మాత్రమే వివరించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ తెలంగాణ జనవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పిఆర్ఎస్ నేత వి ప్రకాష్ రావుకు సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులపై విచారణలో భాగంగా కమిషన్ బుధవారం ఆయన్ని విచారించింది. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టుకు మార్చడానికి కారణాలు ఏంటని అడగగా నీటి వాటాల కోసమే రాష్ట్ర ఏర్పాటు జరిగిందని ప్రకాష్ చెప్పబోయారు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఏంది దేని గురించి రాయమన్నా మళ్ళా ఒక ఊరు గురించి రాయమంటే అందమైన ఊరు, ఆ ఊరిలో ఒక కొట్టం, ఆ కొట్టంలో ఒక ఆవు ఉండేది, ఆవు తెల్లగా ఉండును, ఆవుకు 4 కాళ్ళు ఉండును, 2 కొమ్ములు ఉండును, ఒక తోకుండును, ఆవు పాలిచ్చును. అట్లా కాదు నాయన, మీ ఊర్లో ఒక రైతు గురించి రాయంటే మా ఊర్లో ఒక రైతు ఉండేవాడు, ఆ రైతుకు ఒక పశువుల కొట్టం ఉంది, ఆ పశువుల కొట్టంలో ఒక ఆవు ఉంది, ఆ ఆవు తెల్లగా ఉండును, ఆవుకు 4 కాళ్ళు, ఆవుకు ఒక తోక, 2 కొమ్ములు, ఆవు తెల్లగా పాలిచ్చును. అట్లా కాదు ఒక రాజు గురించి రాయంటే అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో రాజు ఉండేవాడు, ఆ రాజుకు ఒక ఆవు ఉండేది, ఆవు తెల్లగా ఉండేది, ఆవుకు 2 కొమ్ములు, ఆవుకు 4 కాళ్ళు, ఆవు తెల్ల పాలేస్తుంది, ఆవుకు ఒక తోక. మళ్ళీ ఇది ఏదిపోయినా ఆవు తోకనే అన్నట్టు. తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణ పోరాటం ఎందుకు జరిగింది, తెలంగాణ కావాలని చెప్పేసి ఎందుకు తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కొట్లాడిరో తెలంగాణ మొత్తానికి తెలుసు. నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, నియామకాల విషయంలో చాలా విషయాల్లో తెలంగాణకు మోసం జరిగింది, అన్యాయం జరిగింది. అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చిందనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అవినీతి ఎందుకు జరిగింది, నిధులు ఎందుకు దారి మళ్లించినాయి అని అడిగితే నీటి వాటాల కోసమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది అని చెప్పబోతున్నారు. అటు అది తెలుసు కదా, ఆ విషయం మాకు తెలుసు, రాజకీయ అంశాల జోలికి పోకు, ప్రాజెక్టు వివరాలు మాత్రమే చెప్పాలి అని చెప్పేసి గట్టిగానే క్లాస్ వీక్నట్టుంది ప్రకాష్ సార్కి కమిషన్ జస్టిస్ ఘోష్ గారు. ఎగువన గోదావరి ప్రధాన పాయపై మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నో జలాశయాలు నిర్మించి 100 టీఎంసీలను తరలించుకుంటుండడంతో గత 50 ఏళ్లుగా తెలంగాణకు వచ్చే ప్రవాహాలు తగ్గిపోయాయని వి ప్రకాష్ తెలిపారు. గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టు నుంచి మేడిగడ్డకు బ్యారేజీ నిర్మాణాన్ని తరలించడాన్ని సమర్థిస్తూ ప్రకాష్ రావు మాట్లాడించేందుకు ప్రయత్నించగా కమిషన్ అంటుకుంది. అంటే ఏంది, మీద కర్ణాటక, తమిళనాడు, ఏపీ ప్రాజెక్టులు అడ్డంగా కడుతున్నాయి, గోదావరికి నీళ్ళని అక్కడనే పోతున్నాయి, మనకు వస్తలేవు అని చెప్పబోయింది ఆయన. అసలు అవినీతి ఎందుకు జరిగిందని అడిగితే అది కాదు, రికార్డుల్లో ఏది ఉందో అదే అంతిమం, దాన్ని మార్చలేరు. కానీ తుమ్మిడిహట్టి వద్ద తెలంగాణ అవసరాలు తీర్చేంత నీటి లభ్యత లేదని గుర్తించి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టారని ప్రకాష్ చెప్పారు. తెలంగాణలో 13 జిల్లాల కోసం 200 టీఎంసీల నీటి అవసరాలు ఉండేవని తెలిపారు. అయితే తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించడం ఉత్తమమని విశ్రాంత ఇంజనీర్లతో కూడిన నిపుణుల కమిటీ 2015 ఏప్రిల్లో ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయాన్ని కమిషన్ గుర్తు చేసింది. ప్రతిపాదిత మేడిగడ్డ బ్యారేజీ అనవసరమని కమిటీ చెప్పిందని పేర్కొంది. ఏం చెప్పింది 2015 ఇంజనీర్ల కమిటీ? మేడిగడ్డ బ్యారేజీ అవసరం లేదు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కడితే ఈ నీళ్ళు ఏవైతే అవసరం ఉన్నాయో తెలంగాణకు 200 టీఎంసీ నీటి అవసరాలు సరిపోతాయి, దీంతో మేనేజ్ చేయొచ్చు అని చెప్పింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మేడిగడ్డకు ప్రాజెక్టు బ్యారేజీని మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి క్వశ్చన్ చేస్తే లేదు తెలంగాణకు నీటి అవసరాలు అని చెప్పేసి అడిగిన విషయం చెప్పకుండా, సూటిగా చెప్పకుండా ముఖ్యదంటే ఇట్లా అది ఇట్లా చెప్పినట్టుగా నిన్న వి ప్రకాష్ గారి సమాధానాలు ఉన్నాయట. ఇగో అవసరం నువ్వు కమిషన్ చెప్పిందని ప్రకాష్ సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించగా టీఎస్ ఐడీసీ చైర్మన్గా నియమితులయ్యే నాటికే ఈ కమిటీ ఏర్పడిందని మీ సమాధానం అక్కర్లేదని కమిషన్ స్పష్టం చేసింది. కమిషన్కి ఇవన్నీ తెలుసు, వాళ్ళ దగ్గర అన్ని వివరాలు ఉంటాయి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ముందున్న వివరాలు ఉంటాయి, కట్టిన తర్వాత ఉంటాయి, కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన లెక్కలు ఉంటాయి, జరిగిన అవినీతి లెక్కలు ఉంటాయి, మిగిలినవి ఉంటాయి, తగిలినవి ఉంటాయి, అన్ని లెక్కలు ఉంటాయి. అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాక కూడా నువ్వు మళ్ళీ గదే లెక్కలు చెప్తా అంటే కమిషన్ ఎట్లా? అవన్నీ కాదు,
తప్పుడు సమాచారం ఇచ్చిందని చెప్పి కమిటీకి 105 మీటర్ల ఎత్తుతో మేడిగడ్డ కట్టాలని సిఫార్సు చేయగా ముంపు ఉంటుందని నాటి ప్రభుత్వం 100 మీటర్లకే పరిమితం చేసిందని ప్రకాష్ తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ను ఏం చేస్తే బాగుంటుందని కమిషన్ ప్రశ్నించగా మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని అది సాధ్యమవుతుందని చెప్పారు. ఇంకా చెప్పబోతుండగా కమిషన్ కల్పించుకొని రైట్స్ ఇదంతా చెప్పిండు ఈయన. అసలు అవినీతి జరిగింది ఏంటంటే బ్యారేజీ కట్టడం అనవసరమని అదని ఇదని చెప్పిండు. చెప్పి ఇక్కడ కమిషన్ ఎంటర్ అయింది. టెక్నికల్ అంశాలతో మీకు సంబంధం లేదు, అది ఇంజనీర్లకు వదిలేయండి అని సూచించింది. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటి లభ్యతతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి సలహాదారుడు వెదిర శ్రీరామ్, జేఏసీ నేత రఘు, ఎమ్మెల్సీ కోదండరాం అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. తుమ్మిడిహట్టి గ్రావిటీ ప్రాజెక్టు కాదని, ఆ ప్రాజెక్టులోనూ 2 చోట్ల నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుందని, మేడిగడ్డలో 3 చోట్ల పంపింగ్ అనవసరమని చెప్పారు. ఇది ఎట్లెట్లా అవినీతి అయింది, ఎట్లెట్ల లెక్కలు వచ్చినాయని, ఎట్లెట్ల లెక్కలు దారి తప్పినాయి, నిధులు దారి తప్పినాయి అని అడిగితే కోదండరాం అబద్ధం చెప్పిండు, ఆ అబద్ధం చెప్పింది, ఆ కమిషన్ చెప్పింది, ఈ కమిషన్ చెప్పింది అని చెప్పేసి ఈయన విచారణలో వి ప్రకాష్ కొంచెం దాటవేసే సమాధానాలు చెప్పిందని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో వార్త రాసుకొచ్చారు. ఇక ఈ 2 వార్తలు చూసుకుంటే కూడా ఈటెల నిన్న